దాదాపుగా 4-5 రోజులు వారం నుంచి ఇది నడుస్తా ఉంది సార్. ఖచ్చితంగా సార్ ఈ ఉద్యమం జరగవలసిందే. ఎందుకంటే సార్ ఓన్లీ హైదరాబాద్కే పరిమితం కాదు, ప్రతి గ్రామానికి కూడా మార్వాడీస్ అనే వాళ్ళు వచ్చారు. రాజస్థాన్ 3000 కానివ్వండి, లేదంటే ఇంకా బస్సుల బండి కానివ్వండి, ఏదైనా కూడా చిన్న వ్యాపారం నుంచి మొదలు పెడితే పెద్ద వ్యాపారం వరకు ప్రతి ఒక్క దగ్గర మార్వాడీసే ఉన్నారు. ఇప్పుడు మనం అంటున్నారు మన తెలంగాణకు వాళ్ళు వ్యాపారం నేర్పించడం ఏంటి సార్? అంతకుముందు మనం వ్యాపారం చేయలేదా? మన దగ్గర వ్యాపారం లేదా? తెలంగాణలో వ్యాపారం లేదా సార్? ఒక్కోసారి ఆలోచించండి, గ్రామంలో ఇప్పుడు 2000 రెంట్ ఉంటే వాళ్ళు వచ్చి 5000 రెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు షాప్ పెట్టుకొని 5000 రెంట్ చేస్తున్నారు. సామాన్యుడు ఎట్లా రెంట్ కడతాడు, ఎట్లా చేస్తాడు? సో వాళ్ళు వస్తూ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఫస్ట్ నాణ్యమైన సరుకులు తేవడం లేదు, వాళ్ళ రాష్ట్రాల నుంచే వచ్చి వాళ్ళ రాష్ట్రంలో వ్యాపారం పెంచుకుంటున్నారు, మన రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్నారు. మనం కొనేది మనం సార్, అమ్మేది వాళ్ళే కావచ్చు, కొనేది మాత్రం తెలంగాణ ప్రజలే కదా. సో మళ్ళీ ఎవరి మీద జులుం చూపెడుతున్నారు? వాళ్ళు తెలంగాణ ప్రజల మీదనే జులుం చూపెడతా ఉన్నారు. సో ఒకటి ఆలోచించండి సార్. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా పెద్ద షాపులలో బిజినెస్, వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి సార్? వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనం చేసుకోలేమా? మనం ఆ వ్యాపారాలు చేసుకోలేమా? మనం అలా ఎలా చెప్పగలుగుతారండి? వాళ్ళు భారతీయులే, భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారాలు పెట్టుకునే హక్కు వాళ్ళకి ఉంది. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్ళి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో వ్యాపారాలు చేసుకోవడం లేదు? వాళ్ళు వెళ్ళిపోతే మేము చేసుకుంటామని అక్కడ అనగలుగుతారా? తప్పు కదా అది. మనం తప్పు సార్, అది అనలేము. కానీ సార్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా చిన్న దగ్గర నుంచి వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు, ఇక్కడ వ్యాపారం మనకు నేర్పిస్తున్నారని అంటున్నారు కదా. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు కదా వాళ్ళకి హక్కును, మరి ఈ హక్కును అదే విధంగా ఉంచకుండా ఎవరైనా సార్ ఈ రాజకీయాన్ని మత రాజకీయానికి ఎందుకు రుద్దుతున్నారు సార్ రాజకీయ పార్టీలు? మతానికి ఎందుకు రుద్దుతున్నారు? కులానికి? ఇప్పుడు సార్ ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అవమానించవచ్చు సార్. నువ్వు ఈ కులమని ఆ కులమని అవమానించవచ్చు. మరి అందరు కూడా ఇక్కడ ఈ దేశ పౌరులే కదా. మరి హిందూ ముస్లిం అని ఎందుకు వస్తుంది సార్ ఇక్కడ? మరి వాళ్ళు మాట్లాడుతున్నారు, బండి సాయి మాట్లాడుతున్నారు, ఇంకో మేడం అక్కడ పోటీ చేసింది ఆ మేడం కూడా మాట్లాడుతూ ఉంది. అందరు హిందువులను వాళ్ళు అది చేస్తున్నారు అంటున్నారు. మరి అందరు ఇక్కడ పౌరులే కదా. మరి అలా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే రాజశేఖర్ గారు, అలా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. కాకపోతే కొంతమంది మాట్లాడిన దాన్ని మనం అందరికీ ఆపాదించలేము. అందరూ అదే ఉద్దేశంతో ఉన్నారని, అభిప్రాయంతో ఉన్నారని మనం చెప్పలేములేండి. సరే, మీ అభిప్రాయం మీది. మా అభిప్రాయం కరెక్టే, కానీ ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక చిన్న విషం చుక్కే మొత్తం కుండనంతా ఆ విషం చేస్తారు సార్. ఇది ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఎలాగైతే ఉద్యమం జరిగిందో ఆ విధంగా వీళ్ళు మనల్ని ఖచ్చితంగా తెలంగాణను అధ్యస్తారు. కానీ ఇది జరగవలసిందే సార్, ఖచ్చితంగా వీళ్ళని కట్టడి చేయవలసింది మా అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలుగా మేము ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం. ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ లోకల్లో, అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి కొమ్మటంలో కానించాలి సార్. ఎవరి వ్యాపారాలు జరగట్లేదు ఇప్పుడు. రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు రెస్పాండ్ అయినందుకు. మీ అభిప్రాయాలు మీవి కొన్ని విషయాల్లో. రైట్, శివరాజు గారు, ఇంతకుముందు నేను మాట్లాడిన మాటలు మీరు విన్నారు, నేను కామేష్ గారితో మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. సో మీరేమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు అన్స్కిల్డ్ లేబర్ విషయంలో ఇచ్చేటువంటి చిన్న ఉద్యోగాల విషయంలో కూడా ఇంత పెద్ద పేచీ పెట్టాల్సిన పరిస్థితి ఉందా అనే ప్రశ్న వస్తే మీరేమంటారు? అన్ని చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు కాదనండి నేను చెప్పేది. తెలంగాణ ప్రాంతానికి జరిగిన వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. ఏ ఉద్యోగం చేసుకున్నా సరే, ఇప్పుడు మన వాళ్ళు ఢిల్లీకి పోయినా, వేరే రాష్ట్రాలకు పోయినా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు పోయి ఎక్కడ వ్యాపారం చేసుకున్నా సుతా వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడి నుంచి మొత్తం తెలంగాణ ప్రాంతానికి తీసుకుపోయి వాళ్ళనైతే మన షాపులలో ఉంచుకుంటున్నాం కదండి. వ్యాపారం చేసుకుంటారు, అక్కడ వస్తువులు కొనుక్కుంటారు, అక్కడ గవర్నమెంట్ కు ట్యాక్సీలు కడతారు, అక్కడ బాజాప్తా గవర్నమెంట్ దగ్గర ఉన్న బిల్లుతో సహా ఉంటాయి. ఇక్కడ మార్వాడీస్ ఏ షాపులో ఏ ఏజెన్సీ దగ్గర బిల్లులు కొన్నారు, ఏ ఏజెన్సీ దగ్గర ఖరీదు చేసిండ్రు, ఈ బిల్లులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు ఒక కరెంటు వైర్లు చూడండి, మా వరంగల్లో మొన్న షాప్ లో చూస్తే మొత్తం ఎక్కడి నుంచి అలా 50% నాణ్యత లేదు.
అలాంటి వస్తువులు అవి తీసుకొస్తే ఇక్కడ మన ప్రాంతం వాళ్ళు నష్టపోతున్నారు కదా. ఈ వస్తే ఇది నాసిరకం వస్తువులు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అక్కడ గవర్నమెంట్ కు అభివృద్ధి చెందుకుంటూ మన గవర్నమెంట్ కు ట్యాక్సీలు కడతా ఉంటారు. మన గవర్నమెంట్ కు ఇంతవరకు ట్యాక్సీలు కడతారు. వాళ్ళ తెచ్చిన వస్తువులలో నాణ్యత ఎంత ఉన్నది అది ఒక్క దొరికితేనే ఇది వరదాకా మనకు వాళ్ళు దొంగ అని చెప్పని తెలిసింది. దొరకకుండా ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చెలామణి చేసుకున్న